ఇది మామూలు అరటిపండు. దేవుడికి పెడతాం చూసారా, ఆ అరటిపండు. ఇది కూడా మామూలు అరటిపండు అంటాం దీన్ని. ఇవన్నీ ఇక్కడ ఉన్న గురు మొత్తం మామూలు అరటిపండే. ఇది కూడా అంతే, ఇది కూడా మామూలు అరటిపండు. మొత్తం ఎన్ని గెలలు ఉన్నాయి లెక్క పెట్టారా మీరు? నేను చూపిస్తున్నా, ఒక్కొక్క గెల చూపిస్తున్నా. చూడండి, లెక్క పెట్టండి ఎన్ని గెలలు ఉన్నాయో. ఇవన్నీ మేము అద్దెకున్న చోట అద్దెంట్లో వారు పెట్టినవి. ఇవన్నీ మామూలు అరటిపండు. పిండి కానీ మందులు కానీ ఏమి ఉండవు. పిండి కూడా వేయని, అసలు ఓన్లీ వాటర్ వేస్తారు ఫుల్లు. ఇప్పుడు నేను చూపించేదేమో ఎరుపు రంగు అరటిపళ్ళు, ఎర్రగా ఉంటాయి. ఇవైతే చూపిస్తా, వచ్చేస్తున్నా. ఎరుపు రంగు అరటిపండు దగ్గరికి. కనిపిస్తుందా మీకు? వచ్చేసా. చూడండి. ఆకుల దగ్గరలో కనిపించట్లేదు అక్క, అనుకోకుండా చూసేయండి. కొంచెం దూరం వెళ్తా, కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. అది ఎరుపు రంగు, అదొకటి, ఇంకొకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, అది కూడా వస్తుంది ఇప్పుడే, ఎరుపు రంగు అరటిపండు. అది కూడా మళ్ళీ ఇవి పండిన తర్వాత మళ్ళీ తీస్తా, వీడియో చూద్దరు మీరు అందరూ. కూర అరటికాయలు కూడా చూపిస్తా మీకు. కూర వండుకుంటాను చూసారా, ఆ అరటిపండు, అరటికాయ. కనిపిస్తుందా? ఓకేనా? మీకు వాటర్ లెమన్ చెట్టు కూడా చూపించిన, వాటర్ యాపిల్ చెట్టు. ఇప్పుడిప్పుడే చిన్న కాయలు వేస్తున్నాయి, ఇంకా కాయలు పడలేదు. అదిగో వాటర్ యాపిల్ చెట్టు, చిన్ని కాయలు ఇప్పుడే వస్తుంది, ఇంకా రావాలా. ఇవన్నీ కాయలు అయితే అసలు ఎంత ఇష్టమో మా పాపకైతే ఇవి. తనకి చాలా ఇష్టం. కానీ ఉడతలు తినేస్తున్నాయి, అట్టిపెట్టట్లా. చెట్టు నిండా పడింది పోత అయితే. వాటర్ యాపిల్ చెట్టు నిండా ఉన్నాయి, పెద్ద చెట్టు. కానీ పోత అయితే నిలబడట్లా. నిలబడితే మాత్రం బోల్డ్ కాయలు. వాటర్ యాపిల్ ఎదురికి వస్తున్నా, ఇక్కడ కూడా పూత పడుతుంది చూడండి. చెట్టు నిండా ఉంది, పూత పడితే మాత్రం ఫుల్ కాయలు. ఓకేనా? ఈరోజైతే వర్షం వచ్చింది. వర్షంలో సరే వాటర్ యాపిల్స్ ఎంతవరకు వచ్చినాయా అని చూడడానికి వచ్చా. చూసారా, చిన్నగా ఉన్నాయి కదా. వర్షం ఫుల్ పడింది, అవి కూడా పడుతున్నాయి. వాటర్ యాపిల్, కూరటికాయ గెలలు చెప్పాను కదా, కూరటికాయ గెలలు. మేము అద్దెకున్న చోట వాటర్ యాపిల్, కూరటిపళ్ళు. ఇప్పుడు నేను చూపించేదేమో బత్తాయి చెట్టు. బత్తాకాయలు తెలుసు కదా అందరికీ. శ్రీరామ, కనిపిస్తుంది. కనిపించట్లేదు అక్క, కాయ అంటారా? కనిపించిందా? ఇక్కడ 2 కాయలు ఉన్నాయి, ఇక్కడ ఒక కాయ, 3. పెద్దగా పళ్ళ కాయలు మాత్రం. ఇదైతే బత్తాకాయ చెట్టు. అన్నీ చెట్లే నేనున్న చోట అయితే. ఇది కాయ అయితే తెలుసు కదా, దబ్బకాయ. పులిహోర చేస్తారు, పచ్చడి పడతారు. వీటికి ఏటికి పిండి కానీ మందు కానీ ఏమీ వేయరు. ఇది నిమ్మ చెట్టు, ఇది కూడా నిమ్మ చెట్టే. వర్షం పడింది ఫుల్గా ఈరోజైతే. శ్రీరామచంద్ర. దబ్బకాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. చూసేయండి మీరు. 2 ఉన్నాయి ఇక్కడ, కనిపిస్తున్నాయా? కిందకు ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఒక 2, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ దబ్బకాయ చెట్టు, కాయ.
వాన పడితే మాత్రం పూలు భలే ఉంటుంది. వైట్ మందారం, ఇదైతే ముద్ద మందారం, ఎరుపు కలర్, ఎరుపు రంగు. సపోటాకాయ పడిందా? ఇగో చెట్టు నిండా ఉన్నాయి సపోటాకాయలు అయితే ఫుల్. ఇగో అసలు పై చెట్టు నిండా సపోటాకాయలు చూసారండి ఎన్ని ఉన్నాయో, ఫుల్గా ఉన్నాయి. నేను ఎక్కడికి రాను కానీ ఉండు. అసలు ఇక్కడైతే ఇంకెక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇంకా తయారా కాలా ఇవి. అటుపక్క కూడా ఇంకెక్కువ కనిపిస్తుంది, పెద్ద చెట్టు కదా ఇది. కోతులే తీసుకొచ్చి ఉంటాయి. కోతులు భజన ఈ సపోటాకాయలకి. ఈ వరుస మొత్తమునేమో చక్కెరపాళి అరటిపళ్ళు, ఇంకా రాలేదు, వస్తాయి అరటిపళ్ళు. నిమ్మ చెట్టు, అన్ని చెట్లేనండి నేనున్న చోట అయితే. పచ్చటి వాతావరణం, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, అరటి చెట్లు, నారింజ చెట్లు, ప్రశాంతంగా. మీరందరూ చూస్తారు కదా అని ఈరోజైతే వీడియో తీసాను. అరటిపండు గెల అయితే ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం. 1 2 3 4 5 6 అయితే ఉన్నాయి. 6 హస్తాలు ఉన్నాయి దానికి. ఇంకా వీటికి గెల వేయలేదు. కానీ ఆకు కూడా చూసారా వేరుగా ఉంది, మన ఆకులా లేదు. మామూలు అరటిపండు ఆకు వేరుగా ఉంది, చక్కెరపల్లి అరటిపండు ఆకు వేరుగా ఉంటుంది, ఎరుపు రంగు అరటిపండు ఆకు కూడా వేరుగా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. పండిన తర్వాత కూడా మీ అందరికీ చూపించేస్తా.